హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ రోజు ఎక్కడ ఉన్నామంటే ధూల్పేటలో లక్ష్మీనారాయణ కళాకారులు ఉన్నాం. సో ఇక్కడ మినీ బాలాపూర్ గణేష్లు అన్నమాట. ఇక్కడ మొత్తం అవే రెడీ చేసిరంట. ఒకసారి అయితే చూపించే ప్రయత్నం చేద్దాం. మనం ఈ రోజు ధూల్పేటలో ఉన్నాం అన్నమాట. ధూల్పేటలో గణేష్ మండపం దగ్గర ఉన్నాం. గణేష్ మేకింగ్ ఉద్యోగాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మరి గణేష్లు అయితే అన్ని రెడీగా అయిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ గణేష్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది నిజంగా. మినీ బాలాపూర్ గణేష్ అనమాట. బాలాపూర్ లో పెట్టే గణేష్ కూడా ఈ రకంగానే ఉండబోతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఈ వినాయకుడికి ఏంది అంటే స్పెషాలిటీ ఏంది అంటే ఆ కళ్ళు అనేది క్లోజ్ అవుతాయి అన్నట్టు, క్లోజ్ అవుతూ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ తొండం కూడా చాలా అద్భుతంగా ఉంది. నాకైతే ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఆ చేతిలో గొడ్డలి, ఈ చేతిలో త్రిశూలం అయితే నాకు బాగా నచ్చింది. ఇక్కడ చేతి చూడండి, చేతి ఎంత అద్భుతంగా ఉందో. అయితే ఈసారి బాలాపూర్ లో పెట్టే గణేష్ కూడా ఇదే విధంగా ఉంటారంట. సో ఈ బాలాపూర్ గణేష్ అన్నమాట ఇది. సో ఇది ఇలాంటి గణేష్ రెండు ఇంతకుముందు రీసెంట్ గా మనం మొన్న బెంగళూరు కూడా తీసుకెళ్లారు ఇక్కడ నుంచే. సో ఇక్కడ హైదరాబాద్ వాసులే కాకుండా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి వినాయకుడిని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మేకింగ్ అయితే జరుగుతుంది. ఇంకా పెయింటింగ్ అనేది ఉందన్నమాట. ఈ పెయింటింగ్ అయితే అయిపోయిన తర్వాత ఇక పైన చూసుకుంటే మనం ఏంటంటే రాక్షసులు, అదే విధంగా దేవతలు అన్నమాట. అమృతాన్ని చూసినప్పుడు వస్తుంది కదా, సో అట్లా ఆ విధంగా ఆ టైప్ అన్నమాట. ఆ పైన దేవతలు రాక్షసులు అన్నమాట. ఇంకా మనకి ఏంటంటే మందర పర్వతాన్ని చిలుకుతూ ఉంటారు అనమాట. అది ఊగుతూ ఉంటది. ఇది అక్కడ పెట్టేది ఇదే అన్నమాట. మీరు చూసుకోవచ్చు, పైన శివయ్య ఉన్నాడు. ఇంకా ఈ పర్వతం అయితే ఉంది. ఇక్కడ పాము కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఇలాంటి వినాయకులు అయితే ఇక్కడ చాలా రెడీ చేసారు అన్నట్టు. ఈసారి ఇక్కడ ఈ వినాయకులే ఫేమస్. ఇంకా మనం అక్కడ పెట్టాల్సినవి చూసుకుంటే ఈ ఒక్క వినాయకునే కాకుండా ఇంకా 4-5 ఉన్నట్టు ఉన్నాయి చూడండి. ఇంకా 4-5 ఉన్నాయి ఇక్కడ రెడీ చేసినవి. సో మస్తు ఉంది వినాయకుడు అయితే, చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మనం లోపలికి వెళ్ళి ఇంకా వీడియోస్ అయితే చూద్దాం. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఇంకేమున్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పెయింటింగ్ అయితే నడుస్తుంది. చూడండి, ఇది కూడా అదే టైప్ వినాయకుడు అనమాట. ఇది పెయింటింగ్ అయిపోయింది, అది ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది పూర్తిగా కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం మనకి వెనకాల ప్లేస్ లేదు కాబట్టి ఇంకా కొంచెం దూరం నుంచి చూపించలేకపోతున్నాం మీకు. ఇక్కడ ఉన్న వినాయకులన్నీ మొత్తం ఒకే రకానికి చెందిన వినాయకులు అనమాట. మీరు చూసుకున్నట్టయితే ఇందాక మనం వైట్ గణేష్ పెయింట్ అయింది చూస్తాం చూడండి, సేమ్ అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వినాయకులన్నీ కూడా ఒకే మోడల్ అన్నమాట. మినీ బాలాపూర్ వినాయకులు అన్నమాట ఇవన్నీ. సో మనము లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇంకేమున్నాయి చూద్దాం. నిజంగా పట్టనేమో అనుకుంటా, పట్టిన చూడండి, మొత్తం ఈ షెడ్ ఈ బండార్కి సంబంధించి మొత్తం సేమ్ వినాయకులు అన్నమాట. కాకపోతే కొన్ని హైట్ తక్కువ, కొన్ని ఎక్కువ. 18 అడుగుల వెడల్పు, అదే విధంగా 25 అడుగుల ఎత్తు అన్నమాట మినీ బాలాపూర్ గణేష్. చూసుకోండి, మనకి ఫినిషింగ్ కూడా మస్తు ఇచ్చిర్రు నిజంగా. ఇక్కడ చేతి చూడండి. మనకు బాలాపూర్ లో చూసుకుంటే లడ్డుకి అయితే చాలా ఫేమస్ కాబట్టి ఈసారి మన బాలాపూర్ లో వినాయకుడు కూడా ఇదే విధంగా దర్శనం ఇవ్వబోతుంది అనమాట. అందుకే చేతి అంతా పెద్దగా పెట్టేది. సో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా ఇది చూడడం అని కాదు, ఈ షెడ్ లో ఉన్న వినాయకులు అన్ని కూడా సేమ్ అన్నమాట. ఈ బండార్లో ఉన్నాయి, ఈ సేమ్ మస్తు ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా చూసుకోండి మీరు. ఆ కళ్ళు అనేది క్లోజ్ అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ వినాయకుని యొక్క స్పెషాలిటీ ఇది. ఇంకా వేరే వేరే షెడ్లకి వెళ్ళి ఎట్లాంటి వినాయకులు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.